కొంతమంది సైంటిస్టులు ఒక కొండపైకి వెళ్ళారు. కొండపై నుంచి వాళ్ళు జాగ్రత్తగా కిందకు పరిశీలన చేసి చూస్తున్నప్పుడు లోయలో వారికి కావలసినటువంటి చక్కని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో నుంచి ఔషధాన్ని తయారు చేయాలి అనేది వారి ఆలోచన. కానీ ఆ మొక్కలను ఒకవేళ వాళ్ళు కొయ్యాలి అంటే మార్గం లేదు. ఎందుకంటే వాళ్ళు కొండపైన ఉన్నారు, మొక్కలేమో లోయలో ఉన్నాయి. ఒకే ఒక మార్గం ఏమిటయ్యా అంటే, ఎవరైనా తల్లక్రిందులుగా కాళ్ళకు తాడు కట్టి తల్లక్రిందులుగా వదిలిపెడితే ఆ లోయలోకి వెళ్ళి ఆ మొక్కలు కొయ్యడం తప్పించి వేరే మార్గం లేదు. ఆ భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయలోకి ఎవడెళ్తాడు చెప్పండి. ఈ లోపల ఒక చిన్న కుర్రవాడు గొర్రెలను మేపుకుంటూ కనిపించాడు. ఆ చిన్న కుర్రవాడిని చూసి, ఒరే బాబు ట్రారా అని చెప్పి పిలిచారు. ఏంటండి అంటే, నువ్వు గొర్రెలు కాస్తున్నావు కదా, నీకు ఎంత ఇస్తారా అంటే, నెలకి 300 ఇస్తారు సార్ అన్నాడు. వాళ్ళు చెప్పింది అని తెలుసా, 1 గంట సేపు మా కోసం కష్టపడరా, నీకు 3000 ఇస్తామన్నారు. వాడికి ఆశ్చర్యం వేసింది. ఏం చేయాలి సార్ అని అంటే, ఏం లేదురా, నీ కాళ్ళకు మేము తాడు కడతాం, నిన్ను నెమ్మదిగా ఆ లోయలోకి విడిచిపెడతాం, అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కలన్నింటినీ సంచిలో మీరు కొక్కుకున్నాయి, తాడు ఊపితే పైకి లాగేస్తాం, అంతేరా అని చెప్పంటే వాడు ఏమీ మాట్లాడకుండా కాముగా వెళ్ళిపోయాడు. అరే కుర్రాడు ఏదో సహాయపడతాడు అనుకుంటే కాముగా వెళ్ళిపోయాడు ఏంటని చెప్పి వీళ్ళు మళ్ళీ ఉసురుమంటూ ఏం చేయాలో తెలియక నిలబడిపోయారు. కాసేపు అయిన తర్వాత ఆ కుర్రవాడు మరలా వచ్చాడు, ఒక ముసలాయిని తీసుకొచ్చాడు. అప్పుడు అన్నాడు, ఏమండి మీరు నా కాళ్ళకు తాడు కడతానన్నారు కదా, ఆ తాడు కడితే ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం లేదురా, ఆ తాడు కట్టి మీ ముగ్గురు పట్టుకుంటాం, నీ ప్రాణానికి మా ప్రాణాన్ని అడ్డేస్తాం, నువ్వు తలక్రిందులుగా వెళ్ళి ఆ మొక్కలు కోసి ఆ సంచిలో వేసుకో, ఆ సంచి నిండిపోయిన తర్వాత తాడు ఉప్పు మేము పైకి లాగేస్తాం. సరే కానీ మీరు నా కాళ్ళకు తాడు కట్టిన తర్వాత మీ ముగ్గురు పట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకురా? మీ ముగ్గురు పట్టుకుంటే మాత్రం నేను వెళ్ళను, ఇదిగో నేను తీసుకొచ్చానే, ఈయన మాత్రమే ఆ తాడు పట్టుకొని ఇస్తేనే నేను వెళ్తాను. ఒరే మేము ముగ్గురు పట్టుకుంటాం, ఆయన చూస్తే వదిలిపెట్టేసేలాగున్నాడు, ఆయన పట్టుకోమంటావేమిటి? ఆయనే పట్టుకోవాలి. కాళ్ళకు తాడు కట్టారు, ఆ తాడేమో అతని చేతిలో పెట్టారు, అతను ఆ తాడు పట్టుకున్నాడు. కుర్రోడు లోయలోకి వెళ్ళాడు, మొక్కలన్నీ కోసేశాడు, పైకి వచ్చేసాడు. 3000 ఇచ్చేశారు. కానీ అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఇదేంట్రా, బలమైన ముగ్గురిని కాదని చెప్పి బలహీనమైనటువంటి అతనికే ఆ తాడు అప్పగించావు, ఎందుకురా నీకు ఆయన అంటే అంత నమ్మకం అంటే? ఆ కొడుకు అంటాడు, ఎందుకంటే ఆయన నా కన్నా తండ్రి కాబట్టి. మీరు బలమైన వాళ్ళే, కానీ ఆయనలో ఉన్న బలం ఏంటో తెలుసా? కన్న ప్రేమ. శరీరంలో ఉన్న బలము కంటే ప్రేమకే అత్యధికమైన బలం ఉంది. ఆయన చేతిలో నా జీవితం ఉన్నట్లయితే, ఆయన చేతిలో నా జీవితానికి, నా శరీరానికి కట్టబడిన తాడు ఉన్నట్లయితే తాను ప్రాణం పోగొట్టుకుంటాడేమో కానీ నాకు మాత్రం ఏ అపాయము హాని రానివ్వని. సహోదరి సహోదరులు, ఒక కుర్రవాడికి తన తండ్రి పట్ల అంత నమ్మకం ఉంటే, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి సిలువలో మరణించిన ఆ పరమ తండ్రి పట్ల మనకెంత విశ్వాసం ఉండాలి, మనకెంత నమ్మకం ఉండాలి. మన జీవితపు తాడును ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగిస్తే ఆయన పరిస్థితులను చేజారిపోనివ్వడు.